హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ అఘోరికి బెయిల్ రాదు, 14 రోజుల పాటు రిమాండ్లోనే ఉండాలని చెప్పేసి అఘోరి అడ్వకేటే మొన్న మీడియాతో మాట్లాడడం మనం చూసాం సార్. కాకపోతే ఈ రోజు వచ్చిన ఒక ట్విస్ట్ ఏంటంటే సార్, అఘోరికి బెయిల్ రాబోతుంది, వాళ్ళ ఒక మినిస్టర్ వైఫ్ అఘోరికి హెల్ప్ చేస్తుందని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సార్. మరి నిజంగా మినిస్టర్ వైఫ్ హెల్ప్ చేస్తుందా? ఎవరా మినిస్టర్ వైఫ్, ఎందుకు హెల్ప్ చేస్తుంది? మరి బెయిల్ ఏమన్నా వాళ్ళ వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? అఘోరికి బెయిల్ వచ్చేస్తుంది ఈరోజు అని ఒక వార్త వైరల్ అవుతుంది. దానికి కారణం ఒక మినిస్టర్ భార్య. గతంలో ఆ మినిస్టర్ భార్య అఘోరి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నది అనేది అప్పుడు వార్త కూడా వచ్చింది. నేను కూడా అప్పుడు వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు ఆ మినిస్టర్ భార్య రంగంలో దిగి అఘోరికి బెయిల్ ఇప్పించడానికి ట్రై చేస్తుంది అనేది వార్త. దీనికి సంబంధించి ఈ వార్త రావడం వెనక ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద నిన్న చెంచల్గూడ మహిళా జైలుకి వెళ్ళి అఘోరిని కలిసింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అఘోరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది అడిగింది. ఎందుకు సడన్గా నేరెళ్ళ శారద పోయి అఘోరిని కలవాల్సిన అవసరం ఏముంది? కానీ ఆమె చెప్పేది ఏంటంటే అక్కడ జైల్లో మహిళల స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి వెళ్ళానని. అది టైమింగ్దే మనకు డౌట్ వస్తుంది. ఇప్పుడే అఘోరి జైల్లో పెట్టినాక ఎందుకు వెళ్ళింది, ఇన్ని రోజులు వెళ్లకుండా ఇప్పుడు ఎందుకు వెళ్ళింది అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే అఘోరిని మహిళా జైల్లో పెట్టారు, మహిళా జైల్లో సపరేట్ సెల్లో పెట్టారు. ఎందుకంటే అఘోరి మగాడ అన్న డౌటు ఎక్స్ప్రెస్ చేశారు కంది జైలు, సంగారెడ్డిలో ఉండే కంది జైలు అధికారులు. మేము ఎక్కడ పెట్టాలో తెలియదు, మాది సబ్ జైలు, చిన్న జైలు మాది, సపరేట్ బ్యారక్స్ లేవు మాకు, మేము మగవాళ్ళని ఒక రకంగా స్త్రీలను ఒక దగ్గర పెడతాము, ఇప్పుడు ఈమెని ఎవరి దగ్గర పెట్టాలి, సపరేట్ సెల్స్ అంత పెద్ద జైలు కాదు కదా అని వాళ్ళు రిజెక్ట్ చేశారు. దాంతో మళ్ళీ కోర్టుకు పెట్టారు. కోర్టు లింగ పరీక్ష చేయమని చెప్పింది. సో మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేస్తే అఘోరి శ్రీనివాస్ అనే అబ్బాయి 2 సార్లు లింగ మార్పిడి పరీక్ష, సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ 2 సార్లు చేసుకున్నాడు. ఒకటి చెన్నైలో, ఒకటి ఇండోర్లో అనేది తెలిసింది. దాని తర్వాత వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే ట్రాన్స్జెండర్ ఫిమేల్ అనేది వాళ్ళు డిక్లేర్ చేశారు. మామూలుగా ట్రాన్స్ ఉమెన్ అని పిలుస్తారు వాళ్ళని. అంటే మగ బాడీ ఉండి ఫిమేల్ మైండ్ ఉన్నవాళ్ళు ఆ బాడీని ఫిమేల్గా మార్చుకుంటారు, వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు. వాళ్ళని స్త్రీలుగానే సంబోధిస్తారు, వాళ్ళు కూడా అలాగే సంబోధించాలని కోరుకుంటారు. సో వాళ్ళెవరు కూడా థర్డ్ జెండర్ అయినప్పటికీ మనం పిలిచేటప్పుడు ఆమె అతడు అని పిలవాలి తప్ప వేరే పిలుపు లేదు. మనకి రాసేటప్పుడు జెండర్ అని రాయొచ్చు, మన లాంగ్వేజ్లో అది లేదు కాబట్టి మనం ఆమె అతడు అని పిలవాలి. కాబట్టి వాళ్ళు ఆమెగానే పిలవడానికి ఇష్టపడతారు. కాబట్టి అందరూ కూడా ఈ ట్రాన్స్జెండర్గా ఉమెన్గా మారిపోయిన వాళ్ళని ఆమెగానే పిలుస్తారు. సో అలాగా అఘోరిని కూడా మాత అని, అఘోరి లేడీ అఘోరి అనే పిలుస్తున్నారు. నిజానికి ట్రాన్స్జెండర్ అఘోరి అనాలి, అది ఎవరు వాడట్లేదు, లేడీ అఘోరి అనే అనేస్తున్నారు. ఇది సింపుల్గా ఉంది కాబట్టి. నిజానికి కరెక్ట్ పదం అయితే ట్రాన్స్జెండర్ అఘోరి. సో ఇప్పుడు తేల్చారు కాబట్టి వీళ్ళు మహిళగానే పరిగణించండి అని చెప్పారు. దాంతో మహిళగానే పరిగణించినా కూడా మహిళల మధ్య ఈ అఘోరిని ఉంచడానికి వాళ్ళకి ఇబ్బంది అయింది. ఎందుకంటే ఒకటి, మహిళలు ఏమన్నా మహిళల మీద ఇతను దాడి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, వాళ్ళలో ఉన్న పికప్ చేసేయచ్చు ఇతను, ఎందుకంటే ఇతనికి ఆ టాలెంట్స్ బాగున్నాయి, అమ్మాయిలను పికప్ చేసే టాలెంట్స్ అనేది ఒకటి ఉంది. రెండోది, శారీరకంగా అతను స్త్రీగా మారినప్పటికీ మానసికంగా అతను మగవాడి లక్షణాలే ఉన్నాయి అనేది కూడా ఇటీవల సంఘటనలు. అంటే రాధిక పెళ్ళి కానీ, ఇటు శ్రీవర్షన్ పెళ్ళి కానీ, శ్రీవర్షన్తో ముద్దులు హగ్గులు ఇవన్నీ కానీ, తర్వాత నేను ఇతనితోనే బెడ్లు గంటానని శ్రీవర్షన్ చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు అఘోరికి మేల్ మైండే ఉంది, ఫిమేల్ మైండ్ లేదు. కాబట్టి మేల్ మైండ్ ఉన్న, ఫిమేల్ బాడీ ఉన్న ఈ ట్రాన్స్జెండర్ని తీసుకెళ్ళి స్త్రీల మధ్య ఉంచడం అనేది జైలు అధికారులకు ఇబ్బంది. కాబట్టి వాళ్ళు స్త్రీల మధ్య ఉంచలేదు. ఇక మగవాళ్ళ మధ్య ఉంచడం కూడా అఘోరికి ఇబ్బంది కావచ్చు. ఎందుకంటే అక్కడ హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళు దాడులు చేశారు, ఆల్రెడీ దాడులు చేశారని కూడా చెప్తున్నారు. అందుకని అఘోరికి సపరేట్ సెల్ ఇచ్చి ఒంటరిగా పెట్టారు. మామూలుగా సపరేట్ సెల్ అనేది వెరీ రేర్గా హై సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి, పొలిటీషియన్కి వాడతారు. నిజానికి మనం వలభనేని వంశీ కూడా నాకు సపరేట్ సెల్ వద్దు, నా సెల్లో ఎవరినన్నా ఉంచండి అని కూడా అన్నారు.
ఎందుకంటే ఒకరే ఉండడం అనేది జైల్లో డిఫికల్ట్ అవుతుంది. వాళ్ళకి అనేక అవసరాలు ఏర్పడతాయి, ఎవరో ఒకరు ఉండాలి, మాట్లాడాలి. వల్లభనేని వంశీది ఏంటంటే అతనికి హెల్త్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి సడన్గా ఏమన్నా అర్ధరాత్రి ఏదైనా అయితే బయటికి తెలియడం కూడా కష్టం అవుతుంది కాబట్టి ఎవరన్నా ఉంచమన్నారు. దానికోసం జడ్జి గారు మేము సెక్యూరిటీ అలాగే ఉంచలేమని అధికారులు చెప్పినప్పుడు జడ్జి గారు దగ్గర ఆయన సెల్ దగ్గర ఒక వార్డెన్ని పోస్ట్ చేయండి అని చెప్పారు. అంటే ఏదైనా అయినా కూడా వార్డెన్ చూస్తూ ఉండాలి అన్నట్టుగా. మనకి చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది. చంద్రబాబుతో కూడా వేరే వాళ్ళని ఎవరిని వేయలేదు సెక్యూరిటీ రీత్యా, బట్ బయట ఒక 4 గార్డులను అయితే ఉంచారు 24 hours. అలాగా ఇప్పుడు ఈ అఘోరి ఒంటరిగా అయితే ఉంటుంది జైల్లో. ఇప్పుడు ఈమెల్లి కలవడం వల్ల ఏమైందంటే ఒక అఘోరికి బయట నుంచి పొలిటికల్గా హెల్ప్ దొరుకుతుంది అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే శ్రీవర్షన్ వాళ్ళ బ్రదర్, పెంపుడు బ్రదర్ విష్ణు కూడా పదే పదే చెప్పాడు, అఘోరి వెనక కొంతమంది పొలిటీషియన్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు కానీ నాకు తెలుసు వాళ్ళు ఎవరు అనేది పొలిటీషియన్ ఉన్నారు, అందుకనే అఘోరి ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం పొలిటీషియన్సే అనేది విష్ణు లాంగ్ బ్యాక్ చెప్పాడు. మామూలుగా కూడా అఘోరి ప్లేస్లో ఇంకెవరైనా ఇంత గొడవ చేసేదైతే ఇప్పటికే అనేక కేసులు పెట్టేవాళ్ళు, అరెస్టులు చేసి జైల్లో వేసేవాళ్ళు. మామూలుగా వీడియోల్లో చెప్తేనే అరెస్టులు చేసేస్తున్నారు, వాళ్ళ పోస్టులు పెడితేనే అరెస్ట్ చేసేస్తున్నారు. అలాంటిది అఘోరి మామూలుగా బూతులు తిట్టలేదు, అనేక మంది రికార్డెడ్ బూతులు ఉన్నాయి. అంబేద్కర్ని అలా ఇంకెవరైనా తిట్టుంటే ఇప్పటికి జైల్లో పెట్టుండేవాడు. కానీ అఘోరిని ఎందుకు టచ్ చేయట్లేదు ఎవరు కూడా ఇప్పటివరకు అంటే పొలిటీషియన్స్ ఉన్నారు అనేది అఘోరి వెనక అనేది ఒక విశ్లేషణ. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సినిమా మహిళా ప్రొడ్యూసర్ కాబట్టి ఆమె కొంత పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, రెండోది ఈ మధ్యకాలంలో అఘోరికి నెగిటివిటీ బాగా పెరగడం మీడియా కావచ్చు. ఇంకోటి ఈ టైంలో ఓపెన్గా అఘోరిని మనం ఉంచితే ఇంకా ఇబ్బంది అని చెప్పి పోలీసులు చర్య తీసుకోవడం అనేది కనిపించింది. అయితే ఇది వాళ్ళు సెక్షన్లు పెట్టింది మామూలుగా ఇదే కేసుల్లో వేరే వాళ్ళు అయితే త్రిబుల్ అని పెట్టేస్తున్నారు. ఈ మధ్య మనకి జర్నలిస్టుల మధ్య రేవతి ఇంకొక అమ్మాయి మీద కూడా త్రిబుల్ అని పెట్టేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా అక్కడైతే ప్రతి ఒక్కరి మీద వైసీపీ వాళ్ళ మీద త్రిబుల్ సెక్షన్ బిఎన్ఎస్ పెడుతున్నారు, ఎందుకంటే బెయిల్ రాకూడదని. అది నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ సెక్షన్ కాబట్టి 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి పైన జైలు శిక్ష పడే సెక్షన్లు చూసుకొని పెడుతున్నారు. ఇక్కడ అఘోరి మీద అవన్నీ పెట్టలేదు, ఓన్లీ చీటింగు, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇలాంటివి పెట్టారు. ఇది బెయిల్ రాకపోవడం పెద్దగా ఏమి ఉండదు, బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఆమెతో కూడా సెటిల్ చేసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఆమె 10 లక్షలు తీసుకొని అఘోరి ఏమి పూజ చేయకుండా లేదు, పూజ చేసింది. ఉజ్జయిన్లో తీసుకెళ్ళి వీళ్ళకి పూజ అయితే చేసింది, మళ్ళీ డబ్బులు అడిగింది అనేది ఆ అఘోరి మీద ఆరోపణ, అంతకంటే ఏమి లేదు. కాబట్టి అఘోరి చీట్ చేసిందంటే ఏమి లేదు, అంటే డబ్బు తీసుకొని పూజ చేయకపోతే అది చీట్ చేసినట్టుగా. డబ్బు తీసుకున్నది పూజ చేసింది, కాకపోతే మళ్ళీ డబ్బులు అడుగుతుంది. దాన్ని లేకపోతే నేను చెడ్డ చేస్తాను పూజలు చేసి అన్ని బెదిరిస్తుంది అన్న కోణంలోనే కేసు ఉంది. కాబట్టి ఆ ఫిమేల్ ప్రొడ్యూసర్తో కూడా కొంత రాజీ ధోరణిలోకి వెళ్ళగలిగితే అఘోరి తరఫున కేసు నిలబడదు అనేది ఉంది. మిగతా కేసులు పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఈ అమ్మాయి ప్రూఫ్ ఏమి లేదు రాధిక దగ్గర, ఓన్లీ ఆడియో ఉంది. ఆడియోలో నా ముద్దుల పిల్లమ్మ ఇలాంటి మాటలు ఉన్నాయి తప్ప పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫ్ ఏం లేదు. రెండోది అసలు అఘోరి పెళ్ళినే రికగ్నైజ్ చేయదు చట్టం, ఎందుకంటే ట్రాన్స్జెండరు ఒక ఉమెన్ని పెళ్లి చేసుకుంటే అలాంటి పెళ్ళి మన స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కానీ హిందూ మ్యారేజెస్ యాక్ట్ కింద కానీ అది చెల్లుబాటు కాదు. కాబట్టి అఘోరికి ఆ యాంగిల్లో శిక్ష పడే ఇది లేదు. మూడవ కేసు ఏంటి, ట్రాన్స్జెండర్ కేసు. ట్రాన్స్జెండర్ జనరల్గా పెట్టింది, అది అట్లాంటివి అందరి మీద అందరూ పెడుతుంటారు కాబట్టి అది కూడా పెద్ద నిలబడే కేసు కాదు. కాబట్టి ఈ చీటింగ్ కేసు ప్రధానంగా అఘోరి మీద, చీటింగ్ కేసులో బెయిల్ అనేది పెద్ద విషయం కాదు. రెండోది ఫిమేల్ ప్రొడ్యూసరు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా రాజీ పోతే అఘోరికి బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది, కేసు కూడా పెద్దగా నిలబడే అవకాశం లేదు. కాకపోతే ఆ లాయర్ అక్కడ ఆ కాంటెక్స్లో ఆయన ఇంకా పేపర్లు కూడా నేను చూడలేదన్నాడు, ఏదో మీడియా అడిగితే చెప్పాడు తప్ప అతను ఏదో నాలెడ్జబుల్గా చెప్పినట్టుగా నాకైతే అనిపించలేదు, ఈ కేసును తరువుగా చూసి చెప్పినట్టుగా అనిపించలేదు. అప్పటికి అతనికి డీటెయిల్ ఏమి తెలియదు, జనరల్గా అన్నాడు అతను బెయిల్ రాదని. బెయిల్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది.